గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మనమైతే 72 అవర్స్ ఛాలెంజ్లో 48 అవర్స్ అయితే కంప్లీట్ చేసుకొని డే 3లోకి అయితే అడుగు పెట్టాం. ఎర్లీ మార్నింగ్ విజయవాడ రైల్వే స్టేషన్ ఎట్లుందో ఒకసారి చూడండి. ఫ్రమ్ పాస్ట్ 2 days అంటే 48 అవర్స్ నుంచి నాకైతే ప్రాపర్ స్లీప్ లేదు. నిన్న ఒక 3 అవర్స్, మొన్న ఒక 3 అవర్స్ అయితే పడుకున్నాను అనమాట. సో ప్రాపర్ స్లీప్ అయితే లేదు. అండ్ ఈ విజయవాడ నుంచి నాకైతే నెక్స్ట్ ట్రైన్ 6:45కి సికింద్రాబాద్కి శాతవాహన అయితే ఉందన్నమాట. ఆ ట్రైన్ తీసుకుని నేనైతే హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయినా. అండ్ నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ రైల్వే స్టేషన్ జర్నీలో మొత్తం కూడా నేను ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్ నైట్, అంటే మార్నింగ్ రష్ నుంచి మిడ్ నైట్ సైలెంట్ వరకు ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్ చేశా. అండ్ ఇక్కడ వర్క్ చేసే పోర్టర్స్ కానీ, ఇక్కడ వర్క్ చేసే వెండర్స్ కానీ, ఇక్కడ వర్క్ చేసే స్వీపర్స్ కానీ, వాళ్ళందరికీ ఇది లైఫ్. వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉంటారు. కానీ నాకు 3 days ఉండాలంటేనే ప్యాక్ అయిపోయింది మొత్తము. ఎందుకంటే నేను పెట్టుకున్న కండిషన్ తెలుసు కదా, స్టేషన్లోనే ఉండాలి, స్టేషన్ నుంచి బయటికి వెళ్ళకూడదు. అందుకని విజయవాడ వచ్చినా సరే విజయవాడ కనకదుర్గమ్మని కూడా దర్శనం చేసుకోకుండా అయితే వెళ్తున్నాను నేను, జస్ట్ స్టేషన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. చలో మేరే సాత్. వెల్కమ్ బ్యాక్, లివింగ్ ఇన్సైడ్ రైల్వే స్టేషన్, డే నెంబర్ 3. దయచేసి వినండి, రైలు నంబర్ 1274 సికింద్రాబాద్ నుండి వరంగల్ విజయవాడ మీదుగా విశాఖపట్నం. ఏముండదు, సీట్లు దొరికే ఛాన్స్ ఉంది. నేను 2 days కంప్లీట్ చేసి డే 3లోకి వచ్చానంటే నాకే నవ్వుబుద్ధి కావడం లేదు. అసలు ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు నా మైండ్లో ఒక్కటే థాట్, అసలు 3 days రైల్వే స్టేషన్లో ఏం చూడాలి, అసలు ఎలా ఉండాలి, దట్టు 1000 రూపీస్ బడ్జెట్లో. డే 1 ఎంత భయపడ్డానో తెలుసా. అసలు స్టేషన్ లోపలికి అడుగు పెట్టగానే ఆ జనాలను చూడగానే ఉచ్చబడ్డది, నిజంగా చెప్తున్నా. అసలు అంత భయమైంది. ఎందుకు బ్రో అంత భయం? నువ్వు నీ వర్కే అది కదా, ఆ జనాలలోకి వెళ్ళి నువ్వు చేయడమే కదా నీ వర్క్ అని మీరు అనొచ్చు. ఒక్కసారి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక కెమెరా ఆన్ చేసి మీకు మీరు ఒకసారి మాట్లాడుకొని చూడండి. ఆ భయం అనేది ఏందో మనకి స్పష్టంగా కనపడుతుంది. ఎంతసేపు నేను చెప్తే మీకు అర్థం కాదు కదా, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అది కరెక్ట్గా అర్థమవుతుంది. కానీ స్టార్ట్ చేసిన తర్వాత ఆ భయం మొత్తం పోయింది. ఎందుకంటే ఇక్కడ పక్కన వాడిని పట్టించుకునేంత టైం ఇవ్వడానికి లేదబ్బా. నా పని నాది, వాళ్ళ పని వాళ్ళది. డే 2 కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఆ ట్రాన్స్జెండర్తో గొడవ తర్వాత చాలా లోగా ఫీల్ అయ్యా. కానీ అవన్నీ పట్టించుకుంటే నేను అనుకున్నది చేయలేనేమో అనే భయం కూడా కొంచెం మనసులో అనిపించి మళ్ళీ నాకు నేనే ధైర్యం తెచ్చుకొని మూవ్ ఆన్ అయ్యా. ఈవినింగ్ వరకు మళ్ళీ సెట్ అయిపోయినా. ఎందుకు అనంటే ఆ యూట్యూబర్స్ని కలిసా, చాలా బాగా అనిపించింది. అదే నేను అక్కడ గివప్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి ఉంటే నేను ఆ రోజు ఆ యూట్యూబర్స్ని కలిసేవాళ్ళని కాదు. అండ్ ఈ ఛాలెంజ్ వల్ల నాకైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫైనల్గా నేనైతే సికింద్రాబాద్ స్టేషన్ రీచ్ అయినా. బుధవారం అంటే వెడ్నెస్డే ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి స్టార్ట్ అయిన నా ఈ జర్నీ ఫ్రైడే రోజు ఆఫ్టర్నూన్ 12:30కి అయితే ఎండ్ అయిపోయింది. నేనే క్విట్ చేస్తున్నా. ఎందుకు అని అంటే నాకు రైల్వే స్టేషన్ ఓకే, నేను 72 hours సర్వైవ్ అవుతా నేను అనుకుంటున్నా పర్సనల్గా. కాకపోతే 48 hours నాకు బేజార్ వచ్చేసింది. అండ్ అట్లకైనా సరే నేను దాన్ని కంట్రోల్ చేసుకొని ఆల్మోస్ట్ 52 hours వరకు అయితే నేను సర్వైవ్ అయినా ఈ రైల్వే స్టేషన్లో. అంటే వెడ్నెస్డే మార్నింగ్ 10 o'clock నుంచి ఫ్రైడే ఆఫ్టర్నూన్ 12:30 వరకు టైం ఎంత క్యాలిక్యులేట్ అయిందో మీరైతే క్యాలిక్యులేట్ చేసి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఓకే, నేను క్విట్ చేసినా, నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నా ఇష్యూస్, నా పర్సనల్ ఇష్యూస్ వల్ల నేనైతే క్విట్ చేసిన అనమాట. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరైతే కామెంట్ చేయండి. అండ్ నచ్చితే లైక్ కూడా చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేయమంటారు? నా బ్రెయిన్లో అయితే 2 ideas ఉన్నాయి. ఒకటేమో 24 hours లీవింగ్ ఇన్సైడ్ ద బస్ స్టేషన్, అండ్ సెకండ్ వన్ ఏమో 500 రూపీస్లో బ్యాక్ ప్యాకింగ్. సో ఈ టూ ఆప్షన్స్లో ఏది ట్రై చేస్తే బెటరో మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ 3 daysకి నేను ఖర్చు చేసిన బడ్జెట్ ఎంత అనేది మీకు ఇక్కడ ట్రాక్ ఇక్కడ వేస్తా చూడండి, బడ్జెట్ ట్రాక్ అంతా. సో నా దగ్గర మిగిలింది ఎంత, అండ్ అసలు నేను 1000లో సర్వైవ్ అయ్యానా లేదా అయితే చూద్దాము. ట్రాక్ వేస్తా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.